వెల్కమ్ టు టాప్ స్టోరీ. ఒకప్పుడు హాలీవుడ్ తర్వాత బాలీవుడ్డే అని కళ్ళద్దాలు ఎగరేసేవారు. మిగతా వాళ్ళని చులకనగా చూసేవారు. ఇప్పుడు మన సౌత్ డైరెక్టర్లు నార్త్లో మూవీస్ తీస్తూ కాలర్ ఎగరేస్తున్నారు. వీళ్ళని తక్కువ అంచనా వేశామే అని బాలీవుడ్ వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగ, గోపిచంద్ మలినేని, అట్లీ ఇలాంటి వాళ్ళు కంటెంట్ చూసి మమ్మల్ని నమ్మాలి డూడ్ అంటున్నారు. అదేంటో డీటెయిల్గా చూద్దాం. ఫిల్మ్ మేకింగ్ స్టైలే కాదు, మేకర్స్ కూడా మారారు. ముఖ్యంగా బాలీవుడ్లో మన తెలుగు దర్శకులు సత్తా చాటుతున్నారు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్తో హిందీ వాళ్ళకి సాలిడ్ షాక్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. అక్కడ ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కబీర్ సింగ్ రీమేకే కదా అనుకుంటే ఠేరోభాయ్ జరా దేఖో అంటూ యానిమల్ లాంటి పాన్ ఇండియా సినిమాతో పిచ్చెక్కించేశారు. సందీప్ మార్క్ వైలెన్స్, రొమాన్స్, బీభత్సమైన యాక్షన్ చూసి దన్నం పెట్టేశారు బాలీవుడ్ బాబులు. సీనియర్ మలయాళీ డైరెక్టర్ ప్రియదర్శన్ గురించి చెప్పక్కర్లేదు. కన్నడ తప్ప అన్ని వుడ్లను చుట్టేశారు ఆయన. తెలుగులో నిర్ణయం, గాంధీవం సినిమాలు చేశారు. త్వరలో 100 సినిమా చేయబోతున్నారు. 1982 నుండే హిందీలో మూవీస్ చేస్తున్నారు. రీసెంట్గా అక్షయ్ కుమార్తో చేసిన భూత్ బంగ్లా ఈ నెల 16న రిలీజ్ కానుంది. అసలు తెలుగు డైరెక్టర్ హిందీలో సినిమా తీసి సక్సెస్ అయ్యి అక్కడ జెండా పాతడం అనే దానికి ఆద్యుడు రామ్ గోపాల్ వర్మ. శివ, రంగీలా, సత్య, భూత్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసి కంపెనీ, సర్కార్ లాంటి సినిమాలతోనూ అక్కడ వాళ్ళకి షాకులు, కేకుల్లా తినిపించారు వర్మ. క్రిష్ జాగర్లమూడి ఠాగూర్ మూవీని అక్షయ్ కుమార్తో గబ్బర్ ఈజ్ బ్యాక్ పేరుతో తీసి ఆకట్టుకున్నారు. తన వర్కింగ్ స్టైల్ నచ్చి హిస్టారికల్ ఫిల్మ్ మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ మూవీ ఆఫర్ ఇచ్చారు కంగనా రనౌత్. గోపిచంద్ మలినేని బాలీవుడ్ ఎంట్రీతోనే సీనియర్ స్టార్ సన్నీ డియోల్కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు నార్త్ చూసిన ఈ చెయ్యి పవర్ ఇప్పుడు సౌత్ మొత్తం చూస్తుంది అంటూ తన స్టైల్ మాస్ ఫిల్మ్తో నార్త్లో గుర్తింపు తెచ్చుకున్నారు. లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర గోపీచంద్ను పలుమార్లు ప్రత్యేకంగా అభినందించారు. జెర్సీతో డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయిన గౌతమ్ తిన్ననూరి అదే సినిమాతో బాలీవుడ్కి వెళ్లారు. షాహిద్ కపూర్ హీరోగా హిందీలో జెర్సీ రీమేక్ చేశారు. అక్కడ కూడా ఫీల్ గుడ్ ఫిల్మ్గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు వంశీ పాడిపల్లి వంతొచ్చింది. కొద్ది కాలంగా సల్మాన్ ఖాన్తో సినిమా చేయాలని గట్టి ప్రయత్నాలు చేసిన వంశీ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. దిల్ రాజు నిర్మాతగా వంశీ, సల్లుభాయ్ కాంబోలో రానున్న మూవీ ఈ నెలలోనే సెట్స్ మీదకెళ్లనుంది. కపిల్ శర్మ తన షోలో స్టార్ ఫిల్మ్ మేకర్ అట్లీ కలర్ గురించి కమెంట్స్ చేశారు. ఆయన వెటకారంగా ప్రశ్న అడిగితే దానికి అంతే ధీటుగా బదులిచ్చారు అట్లీ. షారుఖ్ ఖాన్ లాంటి సీనియర్ స్టార్కి జవాన్ రూపంలో 1000 కోట్ల సాలిడ్ బొమ్మిచ్చారు. కలర్ కాదు, కంటెంట్ చూడాలంటూ దిమ్మ తిరిగేలా చేశారు అట్లీ గురువు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ అమీర్ ఖాన్ గజనీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అక్షయ్ కుమార్ హాలిడే, సోనాక్షి సిన్హాతో అకీరా, సల్మాన్ ఖాన్తో సికందర్ సినిమాలు చేశారు మురుగదాస్. హిట్ ఫ్రాంచైజీస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శైలేష్ కొలను. ఈ సిరీస్లోని ఫస్ట్ ఫిల్మ్ హిట్ ది ఫస్ట్ కేస్ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. రాజ్ కుమార్ రావు, సానియా మల్హోత్రా మెయిన్ లీడ్స్గా చేశారు. ఇవాల్టి టాప్ స్టోరీ చూశారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.